మాట్లాడలేదు. అండ్ మేమందరం కూడా ఆర్టిస్టులే. ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడు సినిమాలకు పరిమితం అవ్వాలి, రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు మాట్లాడాలి. అంతేగాని సినిమా వేదికల మీద రాజకీయాల్ని ముడిపెట్టి రాజకీయాలు మాట్లాడుతూ ప్రభుత్వం మీద వాంటెడ్గా దుమ్మెత్తి పోసేది చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్. ఆయన ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటే ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతోమంది హీరోలు ఈ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళ ఆడియో ఫంక్షన్స్లో కానీ వాళ్ళ సక్సెస్ మీట్లో కానీ రాజకీయాల గురించి కానీ ప్రభుత్వాల మీద దుమ్మెత్తే కార్యక్రమం ఎవరు చేయరు, ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అలా చేయటమే కాకుండా తన సినిమాలో మొన్న అంబటి గారి క్యారెక్టర్ లాంటి ఒక క్యారెక్టర్ పెట్టి అవమానించడం అనేది అందరూ గమనించారు. దానికి అంబటి గారు రియాక్ట్ అవుతూ మాట్లాడారే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా ఎవరు వాళ్ళని అనింది లేదు, దాని గురించి ఎక్కడ చర్చ జరిగింది లేదు. ఈరోజు చిరంజీవి గారు ఒకటే తెలుసుకోవాలి, ప్రత్యేక హోదా గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి, అది చెయ్యాలి. మా మీద ఏంటి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటున్నారు. చిరంజీవి గారు, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడగొట్టారు. మీరు దగ్గరుండి ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదు, ప్రత్యేక హోదా విషయాన్ని ఎందుకు ఆ రోజు కాంగ్రెస్తో చెప్పి పెట్టించలేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను. సో ఎవరికో సలహాలు ఇవ్వటం కాదు, మీరు ఆ టైంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరేం చేశారు, కాంగ్రెస్లో మీ పార్టీని విలీనం చేసి మీరు లబ్ధి పొందారే కానీ ఈ రాష్ట్రాన్ని నష్టపరిచారన్న విషయం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మీరు చెబితే దాన్ని విని చేయాల్సిన పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమాన్ని ప్రతి కుటుంబానికి సచివాలయ వాలంటీర్ ద్వారా ఏ పార్టీ అయినా ఏ కులమైనా తన కోట ఎక్కిపోయినా కూడా పేదవాడు లబ్ధిదారుడైతే చాలు అని అందిస్తున్న గొప్ప మనసున్న సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రోడ్లు వేయండి అంటారు, మా ప్రతి కాన్స్టిట్యున్సీకి రండి, ఎక్కడెక్కడ ఎన్ని రోడ్లు వేసాం, ఎన్ని డ్రైనేజీలు వేసాం, ఎంతమందికి ఇళ్ళు కట్టించాం, ఎంతమందికి అమ్మఒడి ఇచ్చాం, ఎంతమందికి చేయూత ఇచ్చాం, ఎంతమందికి పెన్షన్లు ఇచ్చాం, మీరే కళ్ళారా చూద్దురు. గడప గడపకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పట్టుకున్నారన్న విషయం మీకు తెలుస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ పిచ్చివాగుడు వాగుతుంటే మీరు ఒక ఇండస్ట్రీలో పెద్దగా ఉండి ఒక పెద్దరికంగా మీ తమ్ముడికి బుద్ధి చెప్పి రాజకీయాలని అలాగే సినిమాని ముడిపెట్టి ఇలాంటి గొడవలకి నాంది పలకొద్దు అని చెప్పడం పోయి మీరు కూడా ఇలా రాజకీయాల్ని సినిమా వేదికల మీద మాట్లాడటం అనేది కరెక్ట్. డాన్సుల గురించి, సినిమాల గురించి, కలెక్షన్ల గురించి, డిస్ట్రిబ్యూటర్లు, ఒంగోలు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా హాల్లో కలెక్షన్ల గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళు మినిస్టర్లు ఏంటంటే ఇక్కడ ఏమైనా తెలుసా? ప్రాజెక్టుల గురించి 4.5 సంవత్సరం ఎవడైనా మాట్లాడాడా? ఎప్పుడు 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల పడిపోయాడు, 3 పెళ్ళిళ్ళు 2 చోట్ల. ప్రజలు చూస్తున్నారు, తీర్పు అద్భుతంగా ఉంటుంది. 136 స్థానాలతోటి మిశ్రమ ప్రభుత్వం ఏర్పడితే 21 ఎంపీ స్థానాలు రాసుకోండి. ఇది నేను వస్తున్నా త్వరలో మార్చిలో ప్రచారానికి, అప్పుడు చూపిస్తాం మిగతా సంగతి అంతా. నేను పోటీ చేయనండి, నేను ఆ కూటమి వెనకాల ఉంటాను. నేను ఇప్పుడు మా చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ గారు వదిలిన బాణం పృథ్వీరాజు ఒకటే. ఇప్పుడు ఇది తప్పితే ఇంకేముంది? ఇప్పుడు ఈ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా, లేకపోతే ఒంగోలు రోడ్లు ఆగిపోయినాయా, నెల్లూరులో డెవలప్మెంట్ ఆగిపోయింది? ఎందుకండి మాట్లాడినాయి? నీవు చేసిన అభివృద్ధి అది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు ఉంటాయి, ఇప్పుడు ఎవరేం మాట్లాడలే. కొత్తగా గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అనేవాడు చిరంజీవి గారి సినిమాలో, ఏదో సినిమాలో పెట్టారు కదా, అది గుడ్ మార్నింగ్ అని ఒకటి వస్తుంది. ఆవిడేమో రోజా గారు గుడ్ మార్నింగ్ అని కొత్తగా పెట్టింది. ఇది ఇలాగే ఈ బూతులు మినిస్టర్లు, బూతులు యూనివర్సిటీ కుప్పగోలిపోయే రోజు దగ్గరలో ఉంది 100 డేస్లో. అసలు రాజధాని లేదు, 3 ఎక్కడి నుంచి వచ్చినాయండి. ఇంకా మా మనవాడిని అడిగా రాజధాని ఎక్కడంటే నోరు మూసుకోండి, ఇంకా మీరు ఎంత చదువుకుని ఎంఏ చదువుకుని ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడ ఉంది రాజధాని? ఇప్పుడు ఎలక్షన్ మొదలవుతుంది, వచ్చాక ప్రచార రథం ఎక్కి దుమ్ము దులుపుతాను ఏంటనేది. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ప్రచారం చేసి వాడుకు దొబ్బి వదిలేసినటువంటి అధికార పార్టీ దానికి తగ్గ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎవడ జాతకం ఏంటనేది నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు లోకేష్ బాబుది రెడ్ డైరీ అన్నారు కదా, నా దగ్గర ఉంది పిఆర్ డైరీ అని. ఆ డైరీ బయటికి తీస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు దిగారు, రాత్రింబగళ్ళు వాదిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు తప్పు చేయకుంటే
ఎందుకు వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు, చంద్రబాబు నాయుడిని బయటకు తీసుకురాలేకపోతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు నన్ను టార్గెట్ చేసి ఇంతవరకు నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మగవాడు ఏ మహిళని ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా, ఇంత దిగజారిపోయి మాట్లాడిన దాఖలాలు లేవు. అది ఒక ఎక్స్ మినిస్టరు, రాజకీయాల్లో మహిళల ఓట్లు కూడా ఆయనకు అవసరం కదా. మరి ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలకి ఏం గౌరవం ఇస్తాడు, ఇంట్లో భార్య పిల్లలకి కోడళ్ళకి తల్లికి ఏం మర్యాద ఇస్తాడో, ఆయన సంస్కారం ఏంటో అందరికీ అర్థమైంది. ఈరోజు అందరికీ తెలియాల్సింది ఒక్కటే, మంత్రిగా ఉన్న రోజాన్ అంటేనే తప్పించుకొని తిరుగుతారు, బెయిల్ వస్తుంది అంటే ఎవరినైనా మనం భయపెట్టుకోవచ్చు, ఏ మహిళనైనా కూడా మనకు అనుకూలంగా ఆడించవచ్చు అనుకునే బండారు లాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఈరోజు ఈ పోరాటాన్ని నేను స్టార్ట్ చేశాను. నేను ఆ రోజే చెప్పా, అరెస్ట్ చేసి బెయిల్ వస్తే అతను తప్పు చేయనట్టు కాదు. మన చట్టాల్లో 7 సంవత్సరాలకి శిక్షకి లోబడి ఉంటే బెయిల్ ఇస్తారు. కానీ ఖచ్చితంగా నేను క్రిమినల్ డెఫర్మేషన్ వేసి దీనివల్ల నేను, నా కుటుంబం, నా పిల్లలు, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంత అవమానపడ్డాం, ఎంతమంది మమ్మల్ని పరామర్శించినప్పుడు వాళ్ళ మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో తెలిసినప్పుడు ఇంతమందిని హ్యూమిలేట్ చేసి లేని దాన్ని ఉన్నట్టుగా నా తలకి రుద్దాలన్న ప్రయత్నం చేసిన బండారుని న్యాయపరంగా పోరాడతాను. ఖచ్చితంగా చట్టాల్లో మార్పు రావాలి. ఏ సాధారణ మహిళనైనా కూడా ఒక మగవాడు దిగజారుడుగా మాట్లాడాలి అంటే భయపడే పరిస్థితికి వచ్చే విధంగా మహిళలందరూ కూడా ఒక టీం వర్క్గా పోరాడాలనుకున్నాం. ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మహిళల్ని సొంత అక్క చెల్లెలుగా భావిస్తూ ఈరోజు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వారి కష్టాలని దూరం చేసే విధంగా పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. మొన్న పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చేయక ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దాదాపుగా 50% దాకా మహిళలకి జెడ్పీ చైర్మన్లు కానీ, మేయర్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ జనరల్ ప్లేస్లో కూడా మహిళలకి ఇచ్చేలా గౌరవించారు, మీరు చూశారు. ఆర్థికంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి, పేద మహిళకి ఎలా సపోర్టివ్గా ఉన్నారో మీరు చూస్తున్నారు. మహిళల రక్షణ కోసం ఈరోజు చట్టాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అక్కడ అవి ఆమోదం పొందే లోపల ఆ చట్టంలో ఉన్న స్ఫూర్తిని తీసుకొని తప్పు జరగకుండా చూసుకోవడం, తప్పు జరుగుతుందన్న అనుమానం వస్తే దిశ యాప్ని ఎలా ఉపయోగించుకోవాలి, దిశ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి ఎలా తమని తాము కాపాడుకోవాలని కూడా అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇంతకు మించి ఏదైనా జరిగినా 24 అవర్స్లో అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి ఎలా అండగా నిలబడ్డామో ఈరోజు మీరు అందరూ కళ్ళారా చూస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బండారు సత్యనారాయణ లాంటి చీడ పురుగుల్ని ఏరి పాడేయాలి. మహిళను ఒక మాట అనాలి అంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఎవరైనా ఒకరిని చంపేస్తే, మర్డర్ చేస్తే ఆ మనిషి నిమిషాల్లో చనిపోతాడు. కానీ ఇలా ఒక మహిళ మీద నింద వేస్తే మానసికంగా కానీ సొసైటీలో ఆమె ఎలా బ్రతకాలి, తను చచ్చేంత వరకు అవమాన్ని మోస్తూనే వెళ్ళాలని అడుగుతున్నా. ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా, ఒక పొలిటీషియన్గా పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కాబట్టి నా మీద అబద్ధపు బురద వేయాలనుకున్న ప్రజలకు తెలుసు. నేను ఎలా కష్టపడి పైకి వచ్చాను, ఎవరి సపోర్ట్ లేకుండా ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటానో తెలుసు కాబట్టి నేను ఫైట్ చేయగలను. కానీ ఒక సాధారణ మహిళ ఉద్యోగానికి వెళ్ళినానో లేదా క్రీడాకారుగా ఉన్న వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరు రక్షించాలి? కాబట్టి దీనికి చట్టాన్ని కఠినతరం చేయాలి. మాట్లాడేవాడిని ఇమీడియట్గా రిమాండ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా నేను ఇదైతే వదిలిపెట్టను. దీన్ని మాత్రం లీగల్గా ఎంత దూరమైనా నేను తీసుకువెళ్తాను, సుప్రీంకోర్టు వరకు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అలాగే ఇక్కడ కూడా క్రిమినల్ డెఫర్మేషన్, సివిల్ డెఫర్మేషన్ కూడా వేసి పోరాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీకు మద్దతు ఇస్తున్న సినీ నటుల మీద కూడా చాలా తీవ్రంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన కానీ టీడీపీ. దాన్ని ఎలా చూస్తారు అసలు? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రాష్ట్ర ప్రజల డబ్బులు దోచి జైలుకు పోయాడు.
అది తట్టుకోలేని ఆ పార్టీ వాడు సంబంధం లేని నన్ను తిడితే అసలు ఏ సంబంధం లేని జనసేన ఎందుకు ఎగిరిపడుతుందో నాకు అర్థం కావట్లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, ఈ తెలుగుదేశం జనసేన అనేది ప్రజలకి మంచి చేయడానికో రాష్ట్రానికి అభివృద్ధి చేయడానికో లేదు, ఇలా దిగజారుడు రాజకీయాలు చేయడానికే. మీరు ఒక్కసారి యూట్యూబ్ కొడితే తెలుగుదేశం జనసేన చేసే ఈ దిగజారుడు వీడియోలు కానీ దిగజారుడు మాటలు కానీ ఎవరినైనా మనం ఏమైనా అనేయచ్చు, ఎవరు మన ఏం చేయలేరు అన్న ధోరణిలో పోతున్నారు. సో వీరు చేసేవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే ఈరోజు ఆ పార్టీలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. మాట్లాడిన ఎవరైతే లీడర్సో లేదా కార్యకర్తలో ఉన్నారో వాళ్ళు కనుమరుగైపోతారు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు.